ఒక పాప ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఏజ్ ఆఫ్ 4 ఉన్నప్పుడు స్కిన్ పైన అక్కడక్కడ వైట్ స్పాట్స్ వచ్చాయి. పీడియాట్రిషియన్‌ని చూపిస్తే విటిలిగో ప్రాబ్లమ్ అని చెప్పేసి స్కిన్ డాక్టర్ దగ్గర పంపించారు. సో, మెడిసిన్స్ ఆయింట్‌మెంట్లు వాడుతున్నా కూడా కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ కనిపిస్తుండడం. మెడిసిన్ స్టార్ట్ చేయగానే మళ్ళీ రావడము. ఒక్కొక్కసారి పెద్ద స్పాట్స్, అంతవరకు క్లోజ్ అయిన స్పాట్స్ మళ్ళీ కనపడడం. ఇలాంటి ప్రాబ్లమ్ అయ్యేసరికి కొంతకాలం ట్రీట్మెంట్ స్టాప్ చేస్తున్నారు. మళ్ళొకసారి రీస్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ దీనికి తోడు థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా ఐడెంటిఫై చేశారు. సో, థైరాయిడ్‌కి మెడిసిన్ స్టార్ట్ చేశారు. థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంది. స్కిన్ ప్రాబ్లమే మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. అంతవరకు ఏందంటే ఫేస్ పైన, పొట్ట పైన ఉన్న స్పాట్స్ ఇప్పుడు లెగ్స్ పైన, ఐబ్రోస్ పైన, ఇంకా చాలా ప్లేసెస్‌లో ఈ వైట్ స్పాట్స్ వస్తున్నాయి. అయితే ఈ యూజువల్‌గా జెనెటిక్‌గా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉంటే గనక వీళ్ళకొస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకు పాజిటివ్ ఫ్యామిలీస్‌ని మనము ట్రేస్ ఔట్ చేయలేము. మాక్సిమం మనం చూడగలిగేది ఒక 2, 3 జనరేషన్స్. సో, వాళ్ళ జనరేషన్స్‌లో ఎక్కడుందో మనకు తెలీదు. ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో స్కిన్‌లో మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. అది ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్‌ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మన స్కిన్‌కు అలాంటి కలర్ వస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఈ వైట్ స్పాట్స్ ఉన్న వాళ్ళలో మెయిన్‌గా ఫిజికల్ కంప్లెయింట్స్ అంటే ఏముండవు. కాకపోతే ఈ పిగ్మెంట్ లేకపోవడం వల్ల స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువుంటుంది. ఎర్రటి ఎండలో బయటకు వెళ్ళినా, స్టవ్ దగ్గర కుకింగ్ చాట ఉన్నప్పుడు కానీ, ఆ వేడికి తొందరగా స్కిన్ అనేది మంట పుడుతుంది. రెడ్డిష్‌గా అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. వీటిలో అదర్ సింప్టమ్స్ అంటూ ఏముండవు. స్పర్శ బానే ఉంటుంది. ఓన్లీ కాస్మెటిక్ ఎఫెక్ట్. చిన్న పిల్లల్లో ఓకే. ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకునేటప్పుడు ఇబ్బందవుతుంది. ఆఫీస్‌లో వర్క్ చేసే ప్లేస్‌లో కూడా వీళ్ళు పూర్తిగా మిగతా వాళ్ళు కామెంట్ చేస్తున్నారేమో, అబ్జర్వ్ చేస్తున్నారేమో, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి డిప్రెషన్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా ఇండైరెక్ట్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పాపకు దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాక పాప కండిషన్‌లో ఆల్మోస్ట్ స్పాట్స్ ఒక 80% వరకు తగ్గాయి. పెద్ద పెద్దగా ఉండే స్పాట్స్‌లో డార్క్ స్పాట్స్ డెవలప్ కావడము, చిన్న స్పాట్స్ కంప్లీట్‌గా వెళ్ళిపోవడం జరిగింది. అయితే థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి ఈ పాపకి ఇంకొంత కాలం ట్రీట్మెంట్ గనక చేస్తే మనకు ఈ స్కిన్ ప్రాబ్లము 100% మనము పర్మనెంట్‌గా హోమియోపతి మెడిసిన్స్‌తో తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఉన్నదంటే మాత్రం స్ట్రెయిట్ అవే ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్‌కి పంపించడం మాత్రం మర్చిపోకండి.